హలో అండి. ఈరోజైతే నేను రొయ్యల గోంగూర అయితే చేస్తున్నానండి. దానికోసం నేను ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లిపాయ, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ఇవన్నీ వేసి బాగా మగ్గపెట్టుకున్నానండి. ఇవి మగ్గే లోపల ఇంకొక ప్యాన్లో గోంగూర, టమాటా, పచ్చిమిర్చి వేసి ఇంకొక ప్యాన్లో బాగా మగ్గపెట్టుకుంటున్నానండి. ఉల్లిపాయ, టమాటా బాగా మగ్గిన తర్వాత దానిలో ఉడికించిన రొయ్యలు వేసానండి. కారం కూడా యాడ్ చేశానండి. వీటిని బాగా కలిపి మూత పెట్టుకొని బాగా మగ్గపెట్టుకో. ఇవి మగ్గే లోపల ఇంకొక ప్యాన్లో ఉన్న గోంగూర కూడా బాగా ఉడికిపోతుందండి. గోంగూర మగ్గిన తర్వాత దాన్ని తీసుకువచ్చి ఈ మగ్గుతున్న రొయ్యలలో వేసి బాగా కలుపుకోవాలండి. నేను రొయ్యల గోంగూర ప్రతిసారి చేసినప్పుడు ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతుంటానండి. కొంతమంది రెండు కంబైన్ చేసి వండుతుంటారండి. నేనైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతుంటాను. మీరు ఎట్లా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.